రైట్. ఇక్కడ సీజేపీ ప్రతినిధులకు చేదు అనుభవం అట. రాజస్థాన్లో స్కూల్ తనిఖీకి వెళ్ళగా దాడి, ఇది బీజేపీ గుండాల పని అంటూ కూడా అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నట. ఒకసారి అదేవిధంగా రిజర్వేషన్ హటావో, జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో నిరసన, మోడీకి ఎంఓయూ ఇచ్చాకే కదులుతామంటూ కూడా ఆర్గనైజర్ హర్ష్ దూబే. రెండు అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఆ సీజేపీకి సంబంధించి వీళ్ళు స్కూల్ టీకర్ అనేటువంటి ప్రోగ్రాంలు అయితే చూసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి రాష్ట్రంలో స్కూళ్ళను కూడా మొత్తం స్కూల్ టీకర్ ప్రోగ్రామ్తో కూడా వెళ్ళి అక్కడ స్కూళ్ళలో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకు సరిగా భోజనం పెడతా ఉన్నారు, సరైన వస్తువులు కావచ్చు, స్కూల్ దుస్తులు కావచ్చు, లేకపోతే బెంచెస్ కావచ్చు సరిగా ఉన్నాయా, టీచర్స్ సరిగా వస్తూ ఉన్నారా, ఒక్కో స్కూల్లో ఎంతమంది ఆ టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు, విద్య ఏ విధంగా అందుతుందన్నట్టుగా ఈ విధమైనటువంటి ఆ పోరాటం వస్తున్న క్రమంలో ఒక దగ్గర వాళ్ళను స్కూల్కి వెళ్ళి సందర్శించేటువంటి క్రమంలో కొందరు వ్యక్తులు వచ్చి వాళ్ళపైన దాడి కూడా చేసిరట. ఒకసారి ఎవరు దాడి చేసింది, అసలు ఏం జరిగింది ఒక్కసారి ఆ డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, రాజస్థాన్లో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు తనిఖీ చేయడానికి వెళ్ళిన కాక్రోచ్ జనతా పార్టీ ఆ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ టీక్కర్ క్యాంపెయిన్లో భాగంగా సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకా నేతృత్వంలో జిల్లా రాంపూర్ కన్వర్పురాలోని ఆ ప్రభుత్వ పాఠశాలకు పరిశీలించేందుకు వెళ్లారు. అయితే వీరు చేరుకోక ముందే గ్రామ సరిహద్దులో స్థానికులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రవేశించగానే వారిని తీవ్రంగా దుర్భాషలాడారట. దేశద్రోహులు, పాకిస్తానీలంటూ దూషిస్తూ నినాదాలు చేశారట. కనీసం వారిని పాఠశాలను చూడనీయకుండా పరిగెత్తించి కొట్టారట. వారి వాహనాలు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లతో దాడికి దిగారు. చివరికి ఊరి నుంచి వారిని తరిమి కొట్టేశారట. అదేవిధంగా పోలీసులు ప్రేక్షకుల్లో నిలబడ్డారట. దీప్కే ఆరోపణ. ఈ ఘటనపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్పందిస్తూ తమ ప్రతినిధులపై దాడికి పాల్పడింది బీజేపీ గుండాలేనని ఆరోపించారు. వారు రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల దుస్థితిని తాము బహిర్గతం చేస్తుండడంతో బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక్కడ ఏదైతే రాజస్థాన్లో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి కోసం, ఎందుకంటే స్కూల్ టీకర్ అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంది కాబట్టి సీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాంకా అక్కడ వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్టు ఆ రాజస్థాన్లో గ్రామం. ఆ గ్రామానికిలోనేటువంటి స్కూల్కి వెళ్ళకముందే గ్రామం ఆ శివారులోనే చాలామంది స్థానికులు 40 మందికి పైగా కూడా అక్కడికి వచ్చి పాకిస్తానీలారా వెళ్ళిపోండి, దేశద్రోహులారా వెళ్ళిపోండి అంటూ కూడా నినాదాలు ఇస్తూ వాళ్ళపైన దాడి చేసినట్టు, వాళ్ళని ఇష్టానురీత్యా కొట్టడంతో పాటు వాళ్ళ కాళ్ళు కూడా ధ్వంసం చేసిరట. ధ్వంసం చేస్తూ వాళ్ళని మొత్తం ఊరు దాటేదాకా కూడా పరిగెత్తించిరట. ఈ దాడి వెనుక ఖచ్చితంగా బీజేపీనే ఉంది, బీజేపీనే దాడి చేయించింది, ఖచ్చితంగా వాళ్ళే కొట్టించారు. ఇలా కొట్టడం ఏంటి, మేము స్కూలుకు పరిశీలించడానికి వెళ్తా ఉన్నాం, మమ్మల్ని దేశద్రోహులు అంటూ కొట్టడం ఏంటి అంటూ కూడా అభిజిత్ దీప్కే సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీని వెనుక బీజేపీయే ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా గేదెల కొట్టంలో పాఠశాల నిర్వహణ రాంకా. ఈ దాడిలో తమ వాహనాలు ధ్వంసమయ్యాయని, ఫోన్లు పగిలగొట్టారని, మహిళా మద్దతుదారులపై కూడా దౌర్జన్యం చేశారని సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకా ఆరోపించారు. రాంపూర్ కన్వర్పూర్లోని పాఠశాల గత కొన్నేళ్లుగా గేదెల కొట్టంతో నడుస్తున్నది అన్నారు. దీనిని సరిదిద్దడానికి వెళ్లిన తమ బృందంపై బహిరంగంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లు రువ్వారని, బట్టలు చింపేశారని, ఒక వాలంటీర్పై చేసుకున్నారని చెప్పేసి కూడా తెలిపారు. అదేవిధంగా తమ బృందంపై దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం 48 గంటలు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే రాజస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, ఈసారి కేవలం స్కూల్ సమస్యపైనే కాకుండా విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామా కోసం పోరాడతామని స్పష్టం చేశారట. దీనికి సంబంధించి ఆ స్కూల్ ఏదైతే రాజస్థాన్లో ఉన్నటువంటి రాంపూర్ కన్వర్పురా అనేటువంటి విలేజ్లో ఒక బర్ల కొట్టమట. ఆ బర్ల కొట్టంలో స్కూల్ నిర్వహిస్తూ ఉన్నట్టు, స్కూల్కు బిల్డింగ్ లేదు, ఒక బర్ల కొట్టంలో ప్రభుత్వ స్కూల్ నిర్వహిస్తున్నారని చెప్పేసి దాన్ని చూపెట్టడం కోసం, ఎందుకు బర్ల కొట్టంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి మేము చూడడం కోసం వెళ్తే దాదాపు స్థానికులు 40 మందికి పైగా వచ్చి మా పైన దాడి చేసిరు. దాడి చేయడమే కాకుండా మా పైన రకరకాల నినాదాలు, దేశద్రోహులారా, పాకిస్తానీ ద్రోహులారా, బీజేపీ వ్యతిరేకులారా అంటూ రకరకాల నినాదాలు చేస్తూ మా పైన దాడి జరిగింది. మా పైన దాడి జరిగిన క్రమంలో పోలీసులు కూడా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉండిపోయారు, కానీ అక్కడ దాడిని కూడా ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. మీరు ఎంత ఆపినా, ఎంత గొంతు నొక్కి పట్టినా, మా చేతులకు సంఖ్యలు వేసినా మా పోరాటాన్ని ఆపలేరు, మా గొంతును మాత్రం ఆపివేయలేరు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే వెళ్తాం. అదేవిధంగా మీరు ఈ విధంగానే ముందుకు వెళ్తే, ఏదైతే మా పైన దాడి చేశారో వీళ్ళందరిపైన 24 గంటల్లో ఖచ్చితంగా దాదాపు 48 గంటలు వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఇవ్వకపోతే, వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కాకపోతే మాత్రం ఈ రాజస్థాన్ సంబంధించినటువంటి ఆ విద్యాశాఖ మంత్రిని ఖచ్చితంగా రాజీనామా చేసే విధంగా మా పోరాటాలు ఉంటాయి. ఖచ్చితంగా ఖబర్దార్ అంటూ కూడా రాంకా చెప్పినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రాజస్థాన్లో అలచడలకు సీజేపీ ప్లాన్. విద్యామంత్రి సీజేపీ వ్యాఖ్యలను విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తీవ్రంగా ఖండించారట. జంతర్ మంతర్ తరహాలోనే రాజస్థాన్లోనూ సీజేపీ అలచడి సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం భజన్లాల్ శర్మ నాయకత్వంలో
విద్యారంగం సాధిస్తున్న పురోగతిని కాంగ్రెస్ సిజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే ఇలాంటి వివాదాలు ఇక్కడ సృష్టిస్తున్నాయని చెప్పేసి విమర్శించారట. కాగా ఈ ఘటన రాజస్థాన్ అసెంబ్లీలోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా ఆరోపించారట. అయితే హోంమంత్రి జవహర్ సింగ్ బేదవ్ స్పందిస్తూ సీజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తోందని తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా సీజేపీ పర్యటన కొన్ని గంటల ముందే పాఠశాలలోకి మీడియా బయటికి వ్యక్తున్న ఆ ప్రవేశంపై రాజస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిందట. ఇది సంబంధించి రాజస్థాన్లో కావాలనే అలజడి సృష్టించడం కోసం ఇక్కడ వీళ్ళు ప్లస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కావాలని ఇలా అలజడి సృష్టిస్తున్నారు. కానీ మా రాజస్థాన్లో సీఎం గారి ఆ నాయకత్వంలో విద్యాశాఖ చాలా అభివృద్ధి చెందుతా ఉంది. విద్యాశాఖలో చాలామంది విద్యార్థులు ఆ స్కూళ్ళు చాలా బాగుపడ్డాయి. చాలా విద్య మా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య చాలా అభివృద్ధి చెందింది. చదువులని పిల్లలందరూ చదువుకుంటా ఉన్నారు. చాలా మందికి మంచి మంచి ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. కానీ కావాలని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మా ప్రభుత్వంపై కావచ్చు, మా పార్టీ పైన కూడా బురద జల్లే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అంటూ కూడా మాట్లాడుతూ అదేవిధంగా అక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా పైన కూడా ఆంక్షలు కూడా విధించింది అక్కడ ప్రభుత్వం. చూడమని దీనికి సంబంధించి దాడిపైన ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున కూడా ఒకప్పుడు జంతర్ మంతర్లో దాడి జరిగినందుకే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి పోరాటం నడిచింది. అదేవిధంగా మరి రాజస్థాన్ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఏమైనా జరగబోతుందా, వీళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏం జరగబోతుందని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూడాలి మరి ఏం జరగబోతుందో.